అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రయాణాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. వాటి మీద పెద్ద ఆసక్తి లేకపోవడం, ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, అలాగే మాటల వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉన్న పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈగో ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా మీ యొక్క సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క పై అధికారులతో, ఉన్నత అధికారులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో, ఎవరితోనైనా సరే ముఖ్యంగా మాటల వల్ల అపార్థాలకి అవకాశం లేకుండా ఆ ఘర్షణని అధిగమించే విధంగా ఆలోచన సరళిని మీరు దాన్ని తగిన విధంగా చూసుకుంటూ ముందుకు పెడుతూ సమస్యల్ని అధిగమించే పరిస్థితులని మీరు క్రియేట్ చేసుకునే అవకాశాలు మీరు సృష్టించుకోవాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ కావచ్చు, కంటికి సంబంధించి అంటే మీకు దంతాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే కంటికి సంబంధించిన విషయంలో కావచ్చు, ఆరోగ్యపరంగా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అలాగే దాంతోపాటుగా వాహనాలకు సంబంధించిన విషయాల్లో ఏదైనా నిర్ణయాలు తీసుకుందామన్నా కొంత సమన్వయం పాటించుకుంటూ ఆలోచించుకొని తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో అంటే సాంఘిక సంబంధాలకు సంబంధించిన విషయాల్లో, పోటీలకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. భాగస్వామి వ్యవహారాల మీద మీ ఆలోచన విధానంలో కొన్ని కీలకమైన మార్పులు చేసుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కావచ్చు, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, అలాగే నూతన పరిచయాలు, మైత్రి బంధాలు పెంపొందించుకోవడం, అలాగే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు మొదలైనవన్నిటికీ సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా మీరు కూడా కంటి విషయంలో కావచ్చు, ప్రయాణాల విషయంలో కావచ్చు, కొత్త వ్యక్తులతో మీ యొక్క పరిచయాల విషయంలో తీసుకునే కీలక నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఏదన్నా ఉత్పన్నమైనా అది అధిగమించే ప్రయత్నాల్లో విజయవంతం అవుతారు. మీనరాశి. అమ్మా చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. పోటీలలో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలతో పాటు పూర్వపు రుణాలు తీర్చడానికి చేసేవన్నీ కూడా చాలా వరకు అంటే ఎప్పటి రుణాన్ని అప్పుడు తీర్చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే లోన్స్ని క్లియర్ చేసేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కొంత మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయడం కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది దానివల్ల ఏర్పడే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఏర్పడే పరిస్థితులకు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, తండ్రితో మీ యొక్క అనుబంధాలు, అలాగే అన్నిటికంటే ఇంకా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధం అన్నీ కూడా చాలా వరకు మీరు ఆశించిన రీతిలో అనుకూలంగా ఉండవు. ఇంతకుముందు పూర్వం ఏదన్నా అభిప్రాయ భేదాలు లాంటివి ఉన్న ముఖ్యులతో అవి సమస్య పోయే పరిస్థితులు కనబడుతున్నాయి.